సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. ఇవాళ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ముందు ధర్నాకు దిగాడు ఆయన చిన్న కుమారుడు హీరో మనోజ్. నిన్న అన్న మంచు విష్ణు తన ఇంటిపై దాడి చేశాడని ఆరోపిస్తున్నాడు. ఇంట్లోకి చొరబడి కారు, విలువైన వస్తువులు తీసుకువెళ్లాడని చెబుతున్నాడు మనోజ్. ఘటనపై ఫోన్ చేస్తే మోహన్ బాబు ఎత్తడం లేదన్నారు మనోజ్. అందుకే ఇవాళ మోహన్ బాబు ఉంటున్న జల్పల్లిలోని ఇంటి ముందు ధర్నాకు దిగానని చెప్తున్నాడు. న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అంటున్నాడు మనోజ్. మరోసారి మంచు ఫ్యామిలీలో విభేదాలు రావడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి గొడవలు జరగకుండా 100 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు అధికారులు. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర ఆంక్షలు విధించారు. సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. ఇవాళ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ముందు ధర్నాకు దిగాడు ఆయన చిన్న కుమారుడు హీరో మనోజ్. నిన్న అన్న మంచు విష్ణు తన ఇంటిపై దాడి చేశాడని ఆరోపిస్తున్నాడు. ఇంట్లోకి చొరబడి కారు, విలువైన వస్తువులు తీసుకువెళ్లాడని చెబుతున్నాడు మనోజ్. ఘటనపై ఫోన్ చేస్తే మోహన్ బాబు ఎత్తడం లేదన్నారు మనోజ్. అందుకే ఇవాళ మోహన్ బాబు ఉంటున్న జల్పల్లిలోని ఇంటి ముందు ధర్నాకు దిగానని చెబుతున్నాడు. న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అంటున్నాడు మనోజ్. మరోసారి మంచు ఫ్యామిలీలో విభేదాలు రావడంతో భారీగా పోలీసులను మోహరించారు అధికారులు. ఎలాంటి గొడవలు జరగకుండా 100 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర ఆంక్షలు విధించారు. సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి? మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం నెలకొంది. అయితే ఈసారి మంచు ఫ్యామిలీలో ఇటు మంచు మనోజు, మంచు విష్ణు వర్సెస్ మంచు విష్ణు అని చెప్పేసి కూడా వివాదం అయితే కొనసాగుతుందని చెప్పాలి. అయితే మంచు మనోజు ఈసారి మంచు విష్ణు వాళ్ళ అన్న మీద అయితే ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా పాడి షరీఫ్ జల్పల్లికి సంబంధించిన పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదు మేరకు మంచు మనోజ్ చెప్తున్న వివరాల ప్రకారము మంచు మనోజ్ లేని టైంలో నార్సింగ్లోని తన ఆఫీస్ దగ్గరికి చేరుకొని ఆఫీస్ దగ్గర విష్ణుకు సంబంధించిన మనుషులు దాదాపు 150 మంది పైగా వచ్చి ఆ వాహనాలు ఎత్తుకుపోవడం, అదేవిధంగా తన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు కూడా తీసుకెళ్లారని చెప్పేసి కూడా మంచు మనోజ్ అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా ఈ మంచు మనోజ్కి సంబంధించి పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు అయితే చేశాడు. పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ విషయానికి వస్తే జల్పల్లి ఫామ్ హౌస్లోని తను నివాసం ఉండే ఇంట్లో ప్రజెంట్ అయితే విష్ణుకు సంబంధించి మనుషులందరూ కూడా ఇంట్లోకి చేరి చొరబడి ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారు. అదేవిధంగా నా పిల్లలకి సంబంధించిన వస్తువులు, నా భార్యకు సంబంధించిన వస్తువులు, అదేవిధంగా నా వస్తువులు కూడా ధ్వంసం చేశారు. కొన్ని వస్తువులు కూడా ఎత్తుకుపోయారు. అవి విష్ణు ఇంటి దగ్గరే ఉన్నాయని చెప్పేసి కూడా మంచు మనోజ్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ వివరాలుగా కనుక చూస్తే మంచు మనోజ్ ఈ రోజైతే జల్పల్లిలోని ఫామ్ హౌస్ ఇంటికి అయితే చేరుకున్నారు. మంచు టౌన్షిప్ దగ్గర ఉన్న ఫామ్ హౌస్కి అయితే, జల్పల్లి ఫామ్ హౌస్కి అయితే చేరుకున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మీరు చూడొచ్చు విజువల్స్లో భారీ బందోబస్తు నడుమ అయితే తను రావడం జరిగింది. అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు గాను పోలీసులు కూడా భారీగా మోహరించారని చెప్పాలి. పోలీసులు ఇప్పటికే ఈ చెక్ పోస్ట్ని ఏర్పాటు చేసి జల్పల్లి ఇంటి వద్దకు కూడా వెళ్లకుండా అందరినీ కూడా ఇక్కడే చెక్ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి. అంటే గతంలో జరిగిన ఈ ఆస్తి గొడవలు కావచ్చు, మంచు ఫ్యామిలీలో జరిగిన వివాదాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుగానే పోలీసులు ముందస్తు సమాచారం మేరకు ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. ఎలాంటి గొడవలు జరగకుండా అయితే ప్రస్తుతం పూర్తి ఏర్పాట్లు చేస్తూ పోలీసులు అయితే కట్టుదిట్టం చేశారని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఇక్కడ వివరాలకు కనుక వెళ్తే మంచు మనోజ్ ప్రెజెంట్ అయితే తన కుటుంబంతో కలిసి జల్పల్లిలోని ఫామ్ హౌస్కి అయితే చేరుకున్నారు. కానీ జల్పల్లి ఫామ్ హౌస్కి వస్తున్నాడు అని చెప్పేసి మంచు మనోజ్కి సంబంధించిన సమాచారం జల్పల్లి ఫామ్ హౌస్కి సంబంధించిన మోహన్ బాబుకి తెలియడంతో ముందుగానే గేట్లు మూసేసి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన మనుషులు పెట్టి గేట్ని అయితే మూసేయడం జరిగింది. ప్రెజెంట్ అయితే అదేవిధంగా మనోజ్ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఇంటి దగ్గర అయితే ప్రెజెంట్ ఉన్నారు. సో ప్రెజెంట్ దీనికి సంబంధించి, ఈ గొడవకి సంబంధించి, ఈ వివాదానికి సంబంధించి ప్రెజెంట్ అయితే ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్లోను మరియు పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ 2 చోట్ల కూడా ఫిర్యాదు చేశారు. నా వస్తువులు తీసుకెళ్లారు, అదేవిధంగా నా కార్లు కూడా తీసుకొని వెళ్ళిన సిచ్యువేషన్ కాబట్టి విష్ణు పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు మనోజ్ అయితే ఆరోపిస్తున్న సిచ్యువేషన్. అదేవిధంగా ప్రెజెంట్ లోపలికి వెళ్లకుండా నా ఇంటికి నేను వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం అంటూ కూడా ఆయన గేటు వద్ద అయితే నించొని ఈ ధర్నాకైతే కూర్చున్నాడని చెప్పాలి. అంటే ఈ మనోజ్కి సంబంధించి
తెలియాల్సింది ఏంటి అని అంటే గతంలోనూ మంచు విష్ణు, మంచు మనోజ్ అదేవిధంగా మోహన్ బాబు మధ్య గొడవలు జరిగాయి కాబట్టి మెయిన్గా విష్ణు ఈ దీంట్లో కీలక పాత్ర పోషించాడని చెప్పేసి మంచు మనోజ్ కూడా చెప్పడం జరిగింది. సో ఎప్పుడు కూడా మంచు మనోజ్కి సంబంధించి మంచు విష్ణు అనే వ్యక్తి మా అన్న ఎప్పుడు కూడా మోహన్ బాబుని అంటే వాళ్ళ నాన్నని కలవడానికి ఎప్పుడు కూడా నాకు అవకాశం కల్పించలేదు. ఎప్పుడు కూడా నేను నా సమస్యలు చెప్పుకోవాలన్నా కూడా మంచు మోహన్ బాబు దగ్గరికి పంపించేవాడు కాదు. సో అదే విధంగా ఈసారి కూడా నా మీద కుట్ర పన్నుతున్నాడని చెప్పేసి కూడా మంచు మనోజ్ అయితే చెప్తున్నాడు. ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. భారీ బందోబస్తు నడుమైతే ప్రజెంట్ మనోజ్ ఇంటి దగ్గర అయితే ఉన్నారు. చంద్రిక.